ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు నీ కోపం అర్థమైంది. ఆ కోపం వెనుక్కున్న బాధ అర్థమైంది. ఎందుకంటే నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చిందాన్ని. ఇక్కడ మనుషుల గురించి నీకంటే ఎక్కువ బాగా నాకు తెలుసు. ఈ ఇంటి కోడలిగా వచ్చావంటే ఈ ఇంటి బాధ్యతే కాదమ్మా, ఈ ఇంటి పరువు బాధ్యతని కూడా నువ్వే మొయ్యాలి. ఎవరికీ నిన్ను మాటనే అవకాశం ఇవ్వకూడదు. ఆడపిల్లకి కోపం శాపమమ్మా. ఇదంతా నేను నీకు అత్తగా చెప్పడం లేదు, అమ్మగా చెప్తున్నానమ్మా. అర్థం చేసుకో. పిన్ని, పొద్దున్నే ఎక్కడికి బ్యాగులు తీసుకుని బయలుదేరారు? ఏం మొహం పెట్టుకొని ఉండమంటావు? మాకిక్కడ ఏం పరువు మిగిలిందని ఉండమంటావు? పరువా? పరువు అనేది ఉంటుందని నీకు తెలుసా రమాప్రభా? ఎందుకు మావయ్య మేమంటే మీకు అంత కోపం? మీరు అనుకున్నట్టే మీ రెండో మనవరాల్ని గొప్పింటి కోడలుగా చేశారుగా. కానీ నా కూతురే అన్యాయమై రోడ్డున పడింది. ఇది కలికాలం అమ్మా, కర్మఫలం వెంటనే అనుభవించాలి. తాతయ్య నువ్వుండు. నీ చెల్లెలి ప్రేమ గొప్పది, దీని ప్రేమ ఒట్టిది, అదే కదా నువ్వు అనుకున్నది? పిన్ని, గాయత్రి ప్రేమ నిజం. గాయత్రిని కూడా నీ కూతురే అనుకునుంటే నీకీ బాధ ఉండేది కాదు. అంత ఉదార స్వభావం వీళ్ళకుంటే ఇన్ని నాటకాలు ఎందుకేస్తారమ్మా? అమ్మా పద వెళ్దాం. పిన్ని ఆగండి. వెళ్లే వాళ్ళని ఎందుకమ్మా ఆపటం? తాతయ్య, పీటల మీద నుంచి దీన్ని గెంటేశావు. నీ పంచన ఉంటున్నాం కదా అని రేపటి రోజున మమ్మల్ని కూడా అలా గెంటేయవని గ్యారంటీ ఏంటే? అందుకే నువ్వు మెడ పట్టుకొని గెంటక ముందే మేమే బ్యాగ్ పట్టుకొని మా దారిన వెళ్ళిపోతున్నాం. రమాప్రభా, ఇన్నాళ్లకు నువ్వు తీసుకున్నా మంచి నిర్ణయం ఇదే. బయలుదేరండి బయలుదేరండి. పదవే. పిన్ని ఆగండి. పిన్ని, గాయత్రి పెళ్లి తర్వాత నీకేం చెప్పాను? ఊర్వశి పెళ్లి బాధ్యత నాది. దానికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని చెప్పాను కదా. చెప్పావమ్మా, కానీ ఇంకేంటి పిన్ని, మాకు మీరు తప్ప ఎవరున్నారు? లోపలికి వెళ్ళండి పిన్ని. వెళ్లే వాళ్ళని ఎందుకమ్మా ఆపుతున్నావు? అర్థం చేసుకునే మనుషులైతే అనంతబాబు గాయత్రిల ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళ పెళ్లి కోరుండేవాళ్ళు. కానీ వీళ్ళు తోడేళ్లాగా కాసు కూర్చొని అనంతబాబుకి ఓరసరి కట్టబెట్టాలని చూసింది. అలా కక్కుర్తి పడినందుకే కదా మావయ్య దేవుడు మాకు శిక్ష వేశాడు. మా బతుకులు ఇలా చేశాడు. దేవుడు మీకు శిక్ష వేయలేదమ్మా, గాయత్రికి న్యాయం చేశాడు. పోనీలే పాపం పోతారని వదిలేశాడు. అదే దేవుడు నిజంగా మీకు శిక్ష వేసుంటే మీ పరిస్థితి ఏంటో? అమ్మా
ఈ మాటలు పడే కంటే మన దారి మనం చూసుకుందాం. పద పద. ఊర్వశి ఆగు. తాతయ్య, పిన్ని వాళ్ళని నువ్వింకేం అనకు. నేనేమన్నానమ్మా, వాళ్ళు చేసిన పనులు గుర్తు చేశానంతే. నువ్వింకేం మాట్లాడద్దు తాతయ్య, ప్లీజ్. పిన్ని, పద లోపలికి. అమ్మా త్రిపుర. సార్, మీరా? రండి. తాతయ్య, ఈయనే అమ్మ కేసుని గల్ఫ్లో లాయర్ చేత వాదిస్తున్నారు. అలాగా, నమస్కారం అండి. నమస్కారం పెద్దాయన. రండి సార్, కూర్చోండి. రండి. పర్లేదమ్మా. ఓ ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చానమ్మా. ఏంటి సార్ అది? లాస్ట్ టైం మనం కొంత ఫీజు కట్టి అక్కడ లాయర్ చేత మీ అమ్మగారికి పడాల్సిన శిక్షకి స్టే తెచ్చి 30 లక్షలు ఫీజు కట్టేలా ఒప్పించాం కదమ్మా. అవును. అప్పుడిచ్చిన స్టేని కోర్టు కొట్టేసిందమ్మా. ఇలా నకిలీ వర్క్ వీసా మీదొచ్చి పనిచేసే వాళ్ల మీద కఠినమైన చట్టాలు ప్రయోగించాలని అక్కడ గవర్నమెంట్ నిర్ణయించిందమ్మా. వెంటనే నేను మీకు చెప్పిన 30 లక్షలు ఫీజు కట్టి మీ అమ్మగారిని విడిపించుకోకపోతే ఆమెకు మరణశిక్ష వేస్తారంటమ్మా. అదేంటి సార్, అంత దారుణమైన శిక్షని అమాయకురాలైనా మా అమ్మకి ఎలా వేస్తారు? వాళ్ళంతేనమ్మా, మూర్ఖులు. చట్టాల్ని కఠినంగా అమలు చేస్తారు. లాయర్ గారు, మా కోడలికి మరణశిక్ష విధించడానికి 2 నెలలు టైం ఉంటుంది కదా? మనలాగా సంవత్సరాలు టైం తీసుకోరు సార్. మహా అయితే 2 రోజులు. వెంటనే వాళ్ళు శిక్షని అమలు చేస్తారు. ఈ నిర్ణయం వల్ల మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారమ్మా. మాకు జరిగిన దానికి ఆ దేవుడు మీకు సరైన శిక్ష వేశాడు. త్వరగా వాళ్ళకి ఫైన్ కట్టి ఆ లాయర్ ద్వారా వెంటనే అక్కడ జడ్జి గారికి ఆ డబ్బులు కట్టినట్టు తెలిపితే మరణశిక్ష తప్పించి తక్కువ శిక్షతో మీ అమ్మగారు బయటపడే అవకాశం ఉందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.